ఇప్పుడు రిలీజ్కి రజాకార్, యాత్ర 2 రెండు పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి. రెండు కూడా పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలే. ఈ రెండు సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్గా మీకు అవకాశం ఎలా వచ్చింది సార్? ఫస్ట్ నా రజాకార్ సినిమాని స్టార్ట్ అయింది సార్. బలగం తర్వాత కొంత ఒక 1 month డిస్టెంట్ గ్యాప్లో. సో ఈ సినిమాకి ఫస్ట్ నన్ను తీసుకొచ్చింది ఎవరంటే ఆర్కా మీడియాలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మీసాల రామారావు గారని, రామ్ గారు అంటాం మేము. ఆయన ఫస్ట్ నన్ను తీసుకొచ్చి డైరెక్టర్ గారు విజువల్స్ చెప్తుంటే నాకే మతిపోయింది కొన్నిసార్లు. పొల్లు గగురు పొరిచేటువంటి సన్నివేశాలు, విజువల్స్ ఉన్నాయి. యాత్ర 2 అనేది సీఎం వైఎస్ జగన్ గారి కథ. ఒక ఐకానిక్ పర్సన్ గురించి ఆ సినిమాలో ఛాన్స్ వచ్చింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఫస్ట్ మనం ఒక ఐకానిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ, జనాల్లోకి వెళ్ళినటువంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వాళ్ళకి విజువల్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అవన్నీ కూడా మనం మ్యాక్సిమం అవుట్పుట్ తేకపోతే ఏమైందంటే తేలిపోతాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ రాజమౌళి కానీ, సుకుమార్ సార్ కానీ, వీళ్ళతో ఎలా ఉండే సార్ అప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళతో బాండింగ్ కానీ? రాజమౌళి సార్ కానీ, సుకుమార్ సార్ కానీ ఇన్పుట్స్ ఎలా ఇస్తారు సార్? ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ రాజమౌళి ఆయనకి ఏం కావాలి మన పీగానే చేపిస్తారు. శ్రీరామరాజ్యం సినిమా చేశారు సార్ మీరు, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్. సో బాపు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ ఆ సినిమాకి చేసేటప్పుడు? చాలా బాపు గారు ఒక రకంగా నేను ఆయనకు శిష్యుడే ఒక రకంగా అని ఆయన కూడా అన్నారు. సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్లోకి అని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా సార్? అయ్యాను. ఏ సందర్భంలో సార్? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్గా ఇదొక డ్రీమ్ వరల్డ్ అని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఐ డ్రీమ్ పాషా. ప్రొఫెషనల్ పెయింటర్గా కెరియర్ మొదలుపెట్టి దానికోసం ఫైన్ ఆర్ట్స్లో మాస్టర్స్ చేసి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా ప్రస్తుతం ఆర్ట్ డైరెక్టర్గా స్థిరపడిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తిరుమల ఎం తిరుపతి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. బలగం, అలాగే ఇప్పుడు రిలీజ్కు సిద్ధంగా ఉన్న రజాకార్, యాత్ర 2 లాంటి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా చేసిన తిరుపతి గారితో మాట్లాడి ఆయన జర్నీ గురించి, ఈ సినిమా విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ నాకు విద్య నేర్పిన గురువులు. అంటే ఈ రోజు వరకు నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేసేంతవరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో అది సార్. ఫైన్, బాగున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు రిలీజ్కి రజాకార్, యాత్ర 2 రెండు పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి. రెండు కూడా పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలే. ఈ రెండు సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్గా మీకు అవకాశం ఎలా వచ్చింది సార్? యాక్చువల్గా నేను ఫస్ట్ నా రజాకార్ సినిమాని స్టార్ట్ అయింది సార్. బలగం తర్వాత కొంత ఒక 1 month డిస్టెంట్ గ్యాప్లో. ఈ రజాకార్ సినిమాకి గూడూరు నారాయణ రెడ్డి గారు అని ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు యాట సత్యనారాయణ గారు. సో ఈ సినిమాకి ఫస్ట్ నన్ను తీసుకొచ్చింది ఎవరంటే ఆర్కా మీడియాలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మీసాల రామారావు గారని, రామ్ గారు అంటాం మేము. ఆయన ఫస్ట్ నన్ను తీసుకొచ్చి ఇట్లా తిరుమల ఒక చిన్న సినిమా ఉంది, సో ఈ చిన్న సినిమా కొంచెం జాగ్రత్తగా చేసి పెట్టాలి, ఎందుకంటే నువ్వు బలగా ఏదో చిన్నగా బాగా చేశారు కదా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో నన్ను తీసుకొచ్చారు. అంతకుముందు వాళ్ళకి నేను పరంపర కూడా చేశాను ఓకే ఆర్కా మీడియాకి. సో తీసుకెళ్ళి నాకు ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని పరిచయం చేశారు. పరిచయం చేసి ఇట్లా సో అండ్ అంటే ఓకే ఎప్పుడు వెళ్తున్నాం ఏంటి అని అంటే పలానా నెక్స్ట్ మంత్లోనో ఆ మంత్లోనో వెళ్తున్నామని చెప్పిన తర్వాత నాకు సబ్జెక్ట్ చెప్పమంటే సబ్జెక్ట్ చెప్పించారు. డైరెక్టర్ గారు ఉండి అసిస్టెంట్ తోటి నాకు సబ్జెక్ట్ చెప్పమన్నారు. చెప్పిన తర్వాత నాకు ఒక్కసారిగా అదేంటి నాకు చిన్న సినిమా అని చెప్పారు, ఇక్కడ చూస్తేనేమో చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది, ఏం అర్థం కాలేదు, ఏంటి చాలా పెద్ద సినిమా కదా, ఎందుకంటే క్యాన్వాస్ చాలా పెద్ద రేంజ్లో ఉంది. డైరెక్టర్ గారి విజువల్స్ ఆయన ఎక్స్పర్ట్, అసలు విజువల్స్ చెప్తుంటే నాకే మతిపోయింది కొన్నిసార్లు. సార్ చాలా పెద్ద క్యాన్వాస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళేంది చిన్న సినిమా అంటున్నారు అని చెప్పేసి సర్లే ఇట్లా కాదు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ అంటే కేజీఎఫ్, బాహుబలి రేంజ్లో ఉంటుందా సార్? అంటే జానర్ వేరు కానీ ద క్యాన్వాస్ ఇస్ వెరీ బిగ్. ఓకే, అంటే మనం అక్కడ ఇక్కడ తగ్గించి చెప్పడానికి ఏం ఛాన్స్ లేదు. విజువల్ అనేది కంపల్సరీ. మనం వెళ్ళింది 1947 అని అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు లేవు ఆ విజువల్స్. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్, క్రియేట్ చేయడం కాదు, రీక్రియేట్ చేయాలి. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఒక క్షణం ఆలోచించాను. ఎందుకనంటే సబ్జెక్ట్ చూస్తేనేమో 1947 అందులో తెలంగాణ మెల్ట్ అయిన అదే మర్జ్ అయినటువంటి సందర్భంలో ఉన్నటువంటి సినిమా. ఒకసారి భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకనంటే ఐ డోంట్ నో అబౌట్ ద హిస్టరీ. ఇంత డీప్గా నాకు హిస్టరీ తెలియదు. ఓకే. 1947 we got the independence, and after that 1948 September 17th we got the freedom from Nizam. This much I know. But when you come to the reality, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా డీప్గా ఉన్నాయి. సో ప్రతి సన్నివేశం కూడా ఒళ్ళు గగురుపరిచేటువంటి సన్నివేశాలు, విజువల్స్ ఉన్నాయి. సో అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు మై లైబ్రరీ and visited so many places, like ఎక్కడెక్కడైతే అట్రాసిటీస్ జరిగినాయి అని అనుకున్నారో అంటే ఆ సబ్జెక్ట్ వైజ్గా. సో నేను వెళ్ళి గుండ్రాంపల్లి, బైరాన్పల్లి, సమ్ అదర్ ప్లేసెస్, వరంగల్, సో మెనీ ప్లేసెస్ అంటే వెళ్ళడం. తర్వాత అక్కడ ఉన్నటువంటి అసలు అవి ఎక్కడైతే ఒరిజినల్ ఇన్సిడెంట్ జరిగినాయో అక్కడికి వెళ్ళి చూడడం అవన్నీ చేస్తే ఆ ఆనవాళ్ళు ఏం లేవు ఇప్పుడు. ఎక్కడో చిన్న చిన్న తప్ప మనకి ఇప్పుడు బైరాన్పల్లి వెళ్తే ఆ కూలిపోయిన బురుజు అంతవరకు తప్ప ఇంకా మిగతా ఆనవాళ్ళు ఏం లేవు. చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్ అంతా మారిపోయినాయి. సో దట్ నేను చాలా లైబ్రరీస్కి వెళ్ళి తర్వాత డైరెక్టర్ గారి దగ్గర కూర్చొని చాలా ఆయన దగ్గర ఆల్మోస్ట్ ఒక 120 బుక్స్ ఏమో ఉన్నాయి. మోర్ దెన్ 120 అంటే తక్కువేమో. సో అందులో నుంచి నేను కొంత బుక్స్ తీసుకొని చదవడం. తర్వాత నేను సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి కొన్ని రిఫరెన్స్లు, తర్వాత నెట్లో చాలా తక్కువ అవైలబిలిటీ ఉంది, కొన్ని బుక్స్ అసలు అవైలబుల్ కూడా లేవు. సో అలా నాకు అనిపించింది, అరే ఇంత రీసెర్చ్ వర్క్ని చిన్న సినిమా అన్నారు, సరే పక్కన పెట్టండి. మళ్ళీ నాకు స్పాన్ ఆఫ్ టైం కూడా చాలా తక్కువ చెప్పారు అప్పుడు. ఓకే. అంటే విదిన్ 6 month స్పాన్ ఆఫ్ టైంలో మనం ఫినిష్ చేయాలి అని అంటే నాకు కొంచెం అప్పుడే డౌట్ అనిపించింది, అరే ఇంత పెద్ద స్పాన్ ఉన్నటువంటి సినిమాని మనం 6 monthsలో చేయగలమా? ఎనీవే ఇది మనకు ఛాలెంజింగ్. సో యాజ్ ఏ ఒక తెలంగాణ పర్సన్గా నేను అనుకున్నది ఏంటంటే ఒక క్షణానికి అంటే నాకు ఈ అవకాశం రావడం నా అదృష్టమే అనిపించింది. ఓకే. నిజంగా ఇట్ వాజ్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకు అని అంటే దీన్ని నేను న్యాయం చేయగలుగుతాను అనిపించింది తెలంగాణ. ఓకే సార్, రజాకార్తో పాటు యాత్ర 2 కూడా చేస్తున్నారు. ఎస్. యాత్ర 2 అనేది సీఎం వైఎస్ జగన్ గారి కథ. ఎస్. ఇప్పుడు ఆయన కథ చెప్పడానికి మీకు ఒక అవకాశం వచ్చింది, అది వేరే డైరెక్టర్గా, విజువల్స్గా. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఒక ఐకానిక్ పర్సన్ గురించి ఆ సినిమాలో ఛాన్స్ వచ్చింది. డెఫినెట్గా అండి. ఇది యాక్చువల్గా నాకు డైరెక్ట్ వచ్చిన సినిమా కాదు సార్. ఇది సెల్వ కుమార్ గారని అంటే ప్రొడక్షన్ డిజైనర్ ఆయన ఈ సినిమాకి. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న టైంలో వాళ్ళకి ఏదో కొంత అవసరం పడి నాకు కాల్ చేస్తే నేను వెళ్ళడం జరిగింది. బట్ ఆ విజువల్స్ చూసిన ట్రైలర్, మీరు చూసిన విజువల్స్ కూడా కొన్ని మనం చేసిన ఆ డైరెక్షన్ చేసిన దాంట్లో ఉన్నాయి. సో నేను ఫస్ట్ మనం ఒక ఐకానిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ, జనాల్లోకి వెళ్ళినటువంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వాళ్ళకి విజువల్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ నేటివిటీ కానీ, తర్వాత మూడ్ కానీ, కలర్ సైకాలజీ కానీ అవన్నీ కూడా మనం మ్యాక్సిమం అవుట్పుట్ తేకపోతే ఏమవుతుందంటే తేలిపోతాయి. ఎందుకనంటే ఆ ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్స్, ఇంటెన్స్ ఉన్న సబ్జెక్ట్ అది. సో అకార్డింగ్ టు మై ప్రొడక్షన్ డిజైనర్, అతని ఇన్పుట్స్ కానీ, ఇంకా డైరెక్టర్ గారితో ఉన్నటువంటి కథకు సంబంధించి ఎక్కువ మన సెల్వ గారే హ్యాండిల్ చేసేవారు. ఎన్ని రోజులు పనిచేశారు సార్ యాత్ర 2కి? నేను 45 days ఏమో పనిచేశాను. ఇప్పుడు యాత్ర 2లో అంటే ఎక్కువ ఆయన పాదయాత్ర, జగన్ గారు పాదయాత్ర చేసింది ఉంది సార్. పాదయాత్ర, ఆ పాదయాత్రలో లైవ్లోనే చాలా భారీ భారీ కటౌట్లు, అలాగే ఆ బ్రిడ్జ్ మీద పాదయాత్ర చేసేది, ఈ సీన్లు చేశారు సార్. అవి కటౌట్లు మీరే డిజైన్ చేశారా సినిమా కోసం? లేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఈ హైదరాబాద్ అవుట్స్కట్స్లో కొన్ని సన్నివేశాలు చేశాము, అప్పుడు నేను అవైలబుల్ ఉన్నా. ఓకే. కొన్ని కడపలో చేసిన సన్నివేశాలకు నేను లేనండి. బట్ నేను సెల్వ గారితో చెప్పి నేను అప్పుడు రాజాకారు జరుగుతుంటే మళ్ళీ దీనికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ 2 పెద్ద సినిమాల విషయం పక్కన పెడితే సార్, అసలు మీ నేపథ్యం ఏంటి సార్? ఎక్కడి నుంచి వచ్చారు సినిమా ఇండస్ట్రీకి? ఎలా వచ్చారు ఈ ఫీల్డ్లోకి? ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీని?
సినిమా ఇండస్ట్రీ నేను సెలెక్ట్ చేసుకున్నది ఏం కాదండి. సార్ యాక్చువల్గా ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ ఏ పెయింటర్, ఓకే, ఆర్టిస్ట్. సో మాది కరీంనగర్ జిల్లా, కోనరావుపేట మండల్ మా ఫాదర్ది. తర్వాత మా మదర్ వచ్చేసి మామిడలపల్లి వీరవంక మండల్. సో ఈ ఫైన్ ఆర్ట్స్ ఉంది అని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టిందండి. మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయీగా ఉండే, ఓకే, చనిపోయారు పిల్లేరు. సో అక్కడ నుంచి నేను మందమరి, మంచిర్యాల్, అదిలా మన మంచిర్యాలలో నేను కాలేజ్ చేసేవాడిని. సో 10th అయిపోయిన తర్వాత కాలేజ్ చేయడానికి మంచిర్యాల వెళ్ళి ఈ ఆర్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి పెద్దగా చదువు మీద ఉండబట్టేది కాదు. బట్ చదవాలనే కోరిక అయితే ఉంది. సో మనకి దీని మీద ఏమన్నా స్టడీ ఉందా అని తెలుసుకున్నప్పుడు 1998 అనుకుంటా సార్, 97 నాకు ఐ డోంట్ గెస్. బట్ ఆ టైంలో ఒక పేపర్ యాడ్ చూసాను నేను. దాంట్లో బాపు ఆర్ట్ స్కూల్ అని ఒకటి ఉంది. బాపు ఆర్ట్ స్కూల్ నుంచి అప్పుడు నేను బుక్స్ తెప్పించుకునేవాడిని. తెప్పించుకొని చదువుకుంటూ అంటే మనం అతను కొంత వర్క్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని మళ్ళీ డ్రాయింగ్ చేసి పంపిస్తే అతను కరెక్షన్ చేసి పంపించేవాడు. ఓహో. సో ఈ రకంగా నేను బాపు గారికి కనెక్ట్ అయ్యి డ్రాయింగ్ చేసి పంపిస్తూ ఉంటే ఆయన కరెక్షన్ చేసి పంపించేవాడు. బట్ అక్కడితో నా జర్నీ ఆగల. సో నేను అక్కడ ఏంటంటే ఇది కాదు, ఇంకేదో నేర్చుకోవాలి, ఇది సరిపోతలేదు నాకు. సో దీని మీద ఏమన్నా ఉంటాయా అని చూస్తున్నప్పుడు హార్ట్ యానిమేషన్ అని ఒక ఇది పడింది. అప్పుడు ఉత్తమ్ గారు అని ఆర్ట్ యానిమేషన్ అనేది స్టార్టింగ్ స్టేజ్ అది. అదే టైంలో ఒక చిన్న కార్నర్లో ఇది పడింది, ఇది JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అప్లైడ్ ఆర్ట్ ఇట్లా ఏదో పడింది. సో ఈ రెండు నన్ను ఆకర్షించినాయి. అసలు మిగతా ఆయన పక్కన పెట్టేసి ఆ రెండే చూసాను నేను. చూసి ఆర్ట్ యానిమేషన్ ఇది బాగుంది, అప్పుడు ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఏదో చేస్తారు. సో అక్కడి నుంచి నేను హైదరాబాద్ రావడం జరిగింది అరౌండ్ 97, 98 ఆ టైం. వచ్చిన తర్వాత JNTU కాలేజ్ అడ్మిషన్స్ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు 7th ర్యాంక్ వచ్చింది. యా, ఎప్పుడైతే 7th ర్యాంక్ వచ్చిందో నన్ను పిలిచి, అంటే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, స్కల్ప్చర్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్ అని. నేను పెయింటింగ్ తీసుకున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు బికమ్ ఏ పెయింటర్ బికాజ్ ఆఫ్ నాకు ఇన్స్పిరేషన్ రాజా రవివర్మ కానీ, లేకపోతే MF హుస్సేన్ కావచ్చు, లేకపోతే KG సుబ్రహ్మణ్యన్ కానీ. సో ఇది నాకు తెలిసిన ఇండియన్ ఆర్ట్ హిస్టరీ అప్పుడు ఆ టైంకి. సో ఆ ఇన్స్పిరేషన్స్ తోటి నేను ఒక పెయింటర్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు రాజా రవివర్మ అంటే మీకు క్యాలెండర్స్ ఏవైతే దేవుని బొమ్మల్ని అవన్నీ కూడా రాజా రవివర్మ గారు చేసినాయి. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు సార్? ఇప్పుడు ఈ పెయింటింగ్ ఏమైనా టైం దొరికినప్పుడు ఇప్పుడు పెయింటింగ్స్ వేస్తూ ఉంటారా? అసలు ఎక్కువ టైం అదే చేస్తుంటాం, ఇది తక్కువ టైం చేస్తుంటాం. అందుకే నా సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ఓకే, చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. బట్ ఈ కరోనా తర్వాత నేను ప్రొఫెషనల్గా పెయింటింగ్స్ వేస్తా అంటున్నారు కదా సార్, ఏమైనా ఇప్పుడు పెయింటింగ్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి, ఎక్కడికైనా పంపించారా మీ పెయింటింగ్స్ని? పంపించడం కదండి, చాలా చోట్ల ఉన్నాయి. ఉన్నాయా సార్? ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఇప్పుడు మీరు బెల్జియం, మోసా అని గ్యాలరీ ప్లస్ మ్యూజియం. ఓకే, సో దాంట్లో అరౌండ్ 12 to 14 వర్క్స్ నా కలెక్షన్ ఉంది. ఓకే, దే కలెక్టెడ్ మై వర్క్స్ బిఫోర్ కరోనా. ఓకే, సో యా, అదేంటంటే పర్మనెంట్ కలెక్షన్. వెన్ ఎవర్ యూ గో, జస్ట్ మన సలార్జంగ్ మ్యూజియంలో ఎలాగైతే ఎగ్జిబిట్ చేసి ఉంటాయో అలా ఎప్పుడు ఉంటాయి. మనం ఎప్పుడన్నా బెల్జియం విజిట్ చేసినా, మీరు ఎప్పుడైనా విజిట్ చేసినా చూడొచ్చు తిరుమల అని. సో ఆ మ్యూజియంలో పర్మనెంట్ కలెక్షన్ అవి. సో అలాగే సమ్ ఫ్రాన్స్, సమ్ దుబాయ్, తర్వాత US వాళ్ళు కూడా కొన్ని కలెక్ట్ చేశారని తెలుసు. తర్వాత నా తాయివాన్లో కూడా చాలా వర్క్స్ సేల్ అయినాయి రీసెంట్గా, అంటే 21 ఆ టైంలో, బిఫోర్ 21. విదేశాల్లో మీ పెయింటింగ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అంటే అంత 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 మంచి స్థాయిలో ఉండి ఇప్పుడు సినిమాలో ఆర్ట్ డైరెక్టర్గా ఎలా జరిగింది సార్ మీ జర్నీ? ఇది కొంచెం మిరాకిల్గానే జరుగుతున్నాయి సార్. ఎందుకనంటే అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి లాగా అంటారు కదా. సో దానికి నాదేం భిన్నం కాలేదు. బిఫోర్ కరోనా ఐ వాజ్ లైక్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ సెల్లింగ్, అంటే ఒక 6 months లేకపోతే అట్లీస్ట్ 7 months 8 months 1 or 2 పెయింటింగ్స్ అంటే సేల్ అయ్యేవి.
బట్ కరోనా అనే ఒక కరోనా ముందే మీరు ఇప్పుడు బెల్జియం నా వర్క్ సెలెక్ట్ చేసే సేల్ అయినవి కూడా జస్ట్ బిఫోర్ కరోనా 3 months బిఫోర్ ఐ థింక్. దాంతో నేను సర్వైవ్ అయ్యాను ఆ టైంలో. ఓకే. సో ఆ అమౌంట్ తోటే. సో కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పెయింటింగ్ అనేది పడిపోయింది సార్ కమర్షియల్. అంటే నాకు సేల్స్ అనేవి లేదు. ఎంత వచ్చేది సార్ ఒక్కొక్క పెయింటింగ్కి? అది డిపెండ్ సార్. ఇప్పుడు సైజు సపోజ్ ఇప్పుడు 3x4 2x3 వచ్చేసి 60-70,000 అట్లా ఉంటుంది. ఇప్పుడు ఆ పెయింటింగ్కి ప్రైస్ మీరే డిసైడ్ చేస్తారా సార్? కొనే వాళ్ళకి నచ్చి ఎంత అయితే అంత ఇస్తారా? మనము ఒక రేటు అసలు యాక్చువల్గా నాకు పెయింటింగ్ ఇంత రేట్ పెట్టి అమ్మడం అనేది నాకు నచ్చని విషయం. ఓకే ఓకే. ఫస్ట్ అంటే దాన్ని ఒక వాల్యూ క్రియేట్ చేయడం మీకు నచ్చదు? అసలు ఐ డోంట్ లైక్ దట్. అసలు నా పెయింటింగ్ అమ్మడమే నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ టైం మీకు తెలియదు, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నా పెయింటింగ్స్ 2 వర్క్స్ 3 వర్క్స్ సేల్ అయినాయని చెప్పిన తర్వాత ఆ పెయింటింగ్ నా దగ్గర ఉండట్లేదు. నేను ఏడుస్తుంటే ఆమె వచ్చి నన్నే ఉదరుతుంది. అంటే నాకు తెలియకుండా నాకు ఎమోషన్ అయ్యా. ఓకే. ఆమె గుర్తించింది. అయ్యో డోంట్ వరీ తిరుమల, వెన్ ఎవర్ యూ వాంట్ యూ జస్ట్ కమ్ టు మై హోమ్ అండ్ సీ యువర్ వర్క్స్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఎనీవే వీఆర్ పుట్టింగ్ ఇన్ అవర్ హియర్ ఓన్లీ అని అన్నది. సో అటాచ్మెంట్ అనేది అలా ఉంటుంది. సో ఆ పెయింటింగ్తో నాకున్న అటాచ్మెంట్ అంత ఇదిగా ఉండేది. సో ఎప్పుడైతే కరోనా టైంలో నేను దగ్గర 36 వర్క్స్, ఇప్పుడు నేను చెప్పిన తైవాన్ వర్క్స్ కూడా అప్పుడు ఆ పీరియడ్ ఆఫ్ 1 yearలో చేసిన వర్క్స్ అవి తైవాన్ సెలెక్ట్ అయినాయి. ప్రస్తుతానికి అక్కడ షో అయిపోయింది, అవి రిటర్న్ రావాల్సింది కొన్ని. సో ఇది ఒక నిరంతరమైన ప్రాసెస్ సార్. ఒక శ్వాస తీసుకునేది ఎలాగనో పెయింటింగ్ అనేది చేయడం అనేది అలాగే. సో ఈ సినిమా దానిలోకి రావడం అనేది అప్పుడు నేను కొంత గ్యాప్ వచ్చింది, ఒక 3 months. ఈ కరోనా తర్వాత కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అవి ఫేస్ చేస్తుంటే అదే టైంలో నాకు పరంపర గురించి, అదే రామ్ గారు అని చెప్పాను కదా, ఆయన నన్ను పిలిచి ఇలా మనం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం, వై డోంట్ యూ డూ దిస్ అని అడిగారు అనమాట. అన్నప్పుడు శోభు గారు దానికి ప్రొడ్యూసర్ గారు, సరే వెళ్ళి చేస్తాను సార్ అని చెప్పి ఆ 2 వెబ్ సిరీస్ 2 పార్ట్లు నేను చేశాను. చేసిన తర్వాత ఇమీడియట్గా ఏం జరిగిందంటే, మీరు అంతకుముందే అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ చేశారు కదా సార్? అది 2004. అంటే నా 2003లో నాది బ్యాచులర్స్ అయిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూనే ఆర్ట్స్ కూడా వేశారు? చాలా చేసేది. ఎందుకనంటే మేము కాలేజ్లో ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ మనీ హోమ్ ఆర్ ఫ్రెండ్స్, ఇష్టం ఉండేది కాదు. అట్లా ఏంటంటే మనమే ఎర్న్ చేసుకోవాలి, ఎలాగైనా మనమే ఖర్చు పెట్టాలి అనే కాన్సెప్ట్లో ఉండేది. సో ఈ పార్ట్ టైం జాబ్స్ వర్క్స్ చేసేది, సైన్ బోర్డ్స్ లేకపోతే పోర్ట్రైట్స్, శిల్పారామంలో పోర్ట్రైట్లు గీయడం, అవి వచ్చిరాని పోర్ట్రైట్ గీసేది అన్నీ. ఒక్కొక్కసారి మంచిగా వచ్చేది, ఒక్కొక్కసారి బాగా రాసేది, సరే అది వేరే విషయం. తర్వాత ఈ ధర్మకోల్ వర్క్స్, ఈటీవీ వాళ్ళు అప్పుడు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, కౌంట్ డౌన్, సరిగా మళ్ళీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉండేవి కంటిన్యూస్గా సారథి స్టూడియోలో. సో నేను చాలా బిజీగా ఉండేవాడిని. తర్వాత ఇది కాకుండా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళకి కొంత ప్రోడక్ట్ డిజైన్స్ అవన్నీ చేసేవాడిని. ప్రోడక్ట్ డిజైన్ తర్వాత వాటిని ఎగ్జిక్యూషన్ చేయడం, స్టేజ్ మీద దాన్ని ప్రజెంట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉండేవి. అసీం వర్మ అని ఒక అతను ఉండేవారు, ఆయన కూడా బాగా వర్క్స్ ఇచ్చేవారు. సో ఇట్లా ఏంటంటే నేను చాలా బిజీగా ఉండేవాడిని. అలాగే నాలాగే ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని ఇందులో తీసుకొని చేయించేవాడిని, వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇచ్చేసి. సో అప్పుడు మీరు అన్నట్టుగా సినిమా ఇప్పుడు నేను ఎక్కడైతే ఈటీవీ చేస్తున్నానో అప్పుడు 99 అనుకుంటా, బహుశా నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. ఈ నాకు తొలి ప్రేమకు 1000 కార్డ్స్ పెట్టి చేసే పెయింటింగ్ అవకాశం అప్పుడు వచ్చింది నాకు. అది మీరే చేశారా? ఎస్. ఓకే. అది నేను వెన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ ఇయర్ 99 నేను బిఎఫ్ఏలో ఉన్నప్పుడు చేశాను. ఓకే. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు సినిమాల్లోకి వచ్చారు. అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా మీరు ఆర్య 2 లాంటి పెద్ద సినిమా చేశారు. ఆర్య 2, శ్రీరామరాజ్యం, దూకుడు, మర్యాద రామన్న, రాజమౌళి గారితో కూడా వర్క్ చేశారు. ఎలా ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ రాజమౌళి కానీ సుకుమార్ సార్ కానీ వీళ్ళతో ఎలా ఉండే సార్ అప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళతో బాండింగ్ కానీ? దే ఆర్ వెరీ సింపుల్. రాజమౌళి సార్ కానీ సుకుమార్ సార్ కానీ, ఈవెన్ నేను బాబు గారితో చేశాను కదా. అవును సార్. వెరీ సింపుల్. జస్ట్ రాజమౌళి గారు అయితే 5:45కి లొకేషన్లో ఉండేవారు.
ఇన్పుట్స్ ఎలా ఇస్తారు సార్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్కి డైరెక్టర్స్ రాజమౌళి సార్ డెఫినెట్గా మన ఆయనకి ఏం కావాలో మన పీకే అని చెప్పిస్తారు. యా డెఫినెట్గా అతనికి ఏం కావాలో అతనికి ఒక క్లారిటీ ఉంటుందండి. సో మా డైరెక్టర్ గారు ఏదైతే ఇన్సిస్ట్ చేస్తారో దాన్ని మేము ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. ఇప్పుడు రాజమౌళి సార్ లాంటి డైరెక్టర్స్ దొరికితే మీ వర్క్ ఈజీ అయిపోయిందా? ఆయనకి ఏం కావాలో పర్టికులర్గా తెలుసు. అది ఈజీ అని చెప్పలేం కానీ బట్ డెఫినెట్గా ఇష్టంతో కూడిన హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. రాజమౌళి సార్తో చేసేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని చేయాలి. ఇప్పుడు మీరు పెయింటింగ్స్ చేస్తూనే ఇప్పుడు సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. సో అవకాశాలు చాలా ఈజీగా వచ్చాయా సార్? ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా స్టార్టింగ్లో? ఏది అంత ఈజీగా రాదండి, బట్ ఈజీగా వస్తే దానికి అంత వాల్యూ కూడా. ఏమైనా బాధ అనిపించే సంఘటనలు ఏమైనా జరిగాయా స్టార్టింగ్? డెఫినెట్గా ఉంటాయి. డెఫినెట్గా బాధ పెట్టిన సందర్భాలు ఉంటాయి. తర్వాత బాధ ఉంటేనే సంతోషం తెలుస్తుంది కదా, దాని వాల్యూ దీనికి తెలుస్తుంది. సో బలగం సినిమాకి చేశారు సార్. బలగం ఒక సెన్సేషనల్ హిట్ అయిపోయింది. ఎస్. ఎలా అనిపించింది సార్ ఆ సినిమాకి వర్క్ చేయడం కానీ, డైరెక్టర్ వేణు గారితో వర్క్ చేయడం? నిజంగా అదే చెప్తున్నాను, అప్పుడప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి అంటారు కదా. అందులో బలగం సినిమా చూస్తే ఒక చిన్న విలేజ్లో జరుగుతున్న ఫీల్ వస్తుంది. కానీ దానికి ఆర్ట్ వర్క్ ఎలా ఉంది సార్? అది కనిపించదు ప్రేక్షకులకి, అంత ఐడెంటిఫై చేయలేరు. ఇక్కడ ఒక సెట్ ఉంది, పెద్ద సెట్ ఉంది. మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేయలేదో అక్కడ మేము సక్సెస్ అయినట్టు. అంతేనా సార్? డెఫినెట్గా. ఓకే. సో అది మీకు ఈవెన్ రజాకార్లో కూడా రిపీట్ అవుతుంది డెఫినెట్గా. ఇది ఒరిజినలా సెట్టా అనేది మీరు ఎప్పుడైతే మీరు ఆ సందిగ్ధంలో ఉంటారో అప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్గా లేదా ప్రొడక్షన్ డిజైనర్ ఆర్ట్ డైరెక్టర్గా నేను సక్సెస్ అయినట్టు. మీరు గుర్తించారంటే నథింగ్ అని నా అభిప్రాయం. సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఒక్కసారైనా ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్లోకి అని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా సార్? అయ్యాను. ఏ సందర్భంలో సార్? చాలా సందర్భాలలో. ఒకటి ఏదైనా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇది కరెక్ట్ పాత్ కాదనిపిస్తుంది నాకు, అంటే నా పర్సనల్గా, నేను యాజ్ ఏ పెయింటర్గా. ఒక్కొక్కసారి అరే ఇదే కరెక్ట్ కదా అనిపిస్తుంది. డైలమాలో ఉంటారు ఎప్పుడు? దాని మీద రిగ్రెట్స్ ఏం లేవు కానీ బట్ డెఫినెట్గా ఇదొక డ్రీమ్ వరల్డ్ అండి. ఓకే. ఇప్పుడు ఏదైనా సినిమా గురించి తీసుకుంటే డైరెక్టర్ కానీ మిగతా టెక్నీషియన్స్ కానీ హీరోని పక్కన పెట్టండి, ఎలాగో క్రేజ్ ఉంటుంది, హీరోని చూసి సినిమాకి వస్తారు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే మిగతా వాళ్ళకు వచ్చినంత, ఇప్పుడు కెమెరా హెడ్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళకు వచ్చినంత గుర్తింపు ఆర్ట్ డైరెక్టర్స్కి రావట్లేదు. ఆ విషయంలో మీరు ఏమైనా బాధపడిన సందర్భం ఉందా? లేదు, ఎందుకంటే డెఫినెట్గా మనకు రావాల్సిన గుర్తింపుని ఎవరు ఆపలేరండి. మనం ఏమంటారో అక్కడ కనబడుతుంటుంది కదా, దాన్ని ఆపడానికి ఎవరి వల్ల కాదు. వర్క్ కనిపిస్తుంది కానీ ఆ వర్క్ అనుకున్న మీరు కనిపించారు కదా. డెఫినెట్గా ఒక రోజు వస్తుంది, గుర్తిస్తారు ఎవరినైనా. ఇప్పుడు ఆ లైట్ అనేది అక్కడ పాస్ అయినప్పుడు మన ఫేస్ కనబడుతుంది. ఇప్పుడు నేను వచ్చి దగ్గర ఒక 20 సినిమాలు పైన చేసి ఉంటాను. అసిస్టెంట్గా ఆ డైరెక్టర్గా ఒక 8 ఏమో చేసి ఉంటాను. పెయింటింగ్స్ అంటారా కొన్ని వేలు చేశాను. మీరు ఆర్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక సెట్ వేయాలని డైరెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన ఇచ్చే ఇన్పుట్స్ మీకు ఇది కరెక్ట్ కాదని మీకు అనిపించినప్పుడు ఎప్పుడైనా చెప్పారా డైరెక్టర్కి ఇలా కాదు, ఇలా వర్కౌట్ కాదు, క్లాషెస్ ఏమైనా వచ్చాయా ఏ డైరెక్టర్తోనైనా? అంటే వాళ్ళు అంటే ఒక 2 సంవత్సరాలు ఒక 3 సంవత్సరాలు కథ రాసుకొనే వస్తారండి. వాళ్ళొక విజన్తోనే ఉంటారు. సో అక్కడే ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్కి ఆర్ట్ డైరెక్టర్కి తేడా అనేది అక్కడే తెలుస్తుందండి. ఎందుకంటే ప్రోడక్ట్ తీసుకొచ్చి మీకు చెప్పినప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేయాలనేది ప్రొడక్షన్ డిజైన్. అంటే ఏ కైండ్ ఆఫ్ విజువల్స్ ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ ప్లాట్, అది ఏ కైండ్ ఆఫ్ ఫ్లేవర్, కలర్స్, సైకాలజీ, తర్వాత అది ఎలా ఉండాలనేది డిజైన్ చేస్తే ప్రొడక్షన్ డిజైన్. లేదు ఆయన దాంతో కూడా వచ్చారు. సపోజ్ నాకు ఇలా ఉండాలని కొన్ని సినిమాలు ఉంటాయి. సో దానికి ఆర్ట్ డైరెక్టర్ సరిపోతారు. అంటే అక్కడ ఆల్రెడీ ఒక అంటే ఒక ఐడియాతోటే వచ్చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ వచ్చినప్పుడు దానికి కంప్లీట్గా దాని ఎస్థెటిక్ బ్యూటీ అనేది క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ అనేవాడు ఈ ప్రోడక్ట్కి ఇలా ఉంటే బాగుంటుంది, ఈ విజువల్స్, ఈ కలర్ ప్యాలెట్, ఈ కలర్ సైకాలజీ ఇది దీనికి వర్కౌట్ అవుతుంది, లేదా ఈ డిజైన్ ఇలా ఉంటుంది అనేది జరుగుతుంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ మీద CG గ్రాఫిక్స్ కానీ ప్రభావం చూపిస్తుంది ఎంతో కొంత, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్?
ప్రభావం అంటే అది ఖచ్చితంగా అవసరం సార్. ఎందుకనంటే మనం అంత హ్యూజ్గా మనం వేయాలి అని అంటే కొన్ని కోట్ల బడ్జెట్ దాటిపోతుంది. అంటే బడ్జెట్ అనేది లిమిట్ ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక 30% ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు ఒక 70% ఎన్హాన్స్ చేస్తారు. ఎన్హాన్స్ చేసడం అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పీరియాడిక్ సినిమాకి అక్కడ అసలు నో డౌట్ ఎట్ ఆల్ ఆ సీజీ వర్క్ ఉండాల్సిందే. వాళ్ళు డామినేట్ చేస్తారా చేయరా, ఓవరాల్గా ఏంటంటే మనకు ఆ పిక్చర్ క్వాలిటీ, పిక్చర్ అనుకున్న విధంగా రావడం అనేదే ఫైనల్ ప్రోడక్ట్ మనకు కావాలి. అక్కడ వాళ్ళు డామినేట్ చేస్తారా వీళ్ళు డామినేట్ చేస్తారా అనేది సెకండరీ అవుతుంది. సినిమా ఫస్ట్ అవుతుంది. ఓకే. శ్రీరామరాజ్యం సినిమా చేశారు సార్ మీరు, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్. ఎస్. సో ఆ సినిమాలో ఆర్ట్ వర్క్ ఉంటుంది, అలాగే సీజీ కూడా బాగుంటుంది. సో బాపు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ ఆ సినిమాకి చేసేటప్పుడు? బాపు గారికి నేను చాలా అంటే ఒక రకంగా నేను ఆయనకు శిష్యుని, బట్ అది నేను ఆయన కూడా చెప్పాను, సార్ ఇలా బాపు ఆర్ట్స్కర్ అది చాలా కాలం అయిందమ్మా అన్నారు. అవును సార్, అప్పుడు నేను మీ బుక్స్ తెప్పించుకున్నాను. ఓహో అలాగా, అయితే నా శిష్యుడే ఒక రకంగా అని ఆయన కూడా అన్నారు. బట్ అతను సెట్లోకి వచ్చిన అంటే మా ఆర్ట్ డైరెక్టర్ గారు రవీందర్ గారు అండి, దానికి అతను కొంచెం నాకు ఫ్రీడమ్ ఇచ్చి వదిలేసేవారు సినిమాని. అప్పుడు ఆయనకు చాలా సినిమాలు ఉండేవి. సో సెట్లోకి రాగానే తిరుమల గారు ఎక్కడండి అని అడిగేవారు బాపు గారు. అది నాకు ఇప్పటికీ రింగులు తిరుగుతూ ఉంటాయి. అంటే బాపు అనే పేరు వినబడితే నాకు చెవిలో ఆయన పిలుస్తున్నట్టు అనిపిస్తుంటుంది. కాకర్ల శ్రీనివాస్ గారు అని ఉండేవారు, ఆయన కో డైరెక్టర్ దానికి. సో అతను సెట్లోకి రాగానే ఫస్ట్ తిరుమల గారు ఎక్కడండి అనేవాళ్ళు. అలానే మేము పరిగెత్తే వాళ్ళం ఇంకా. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకనంటే ఒక విజువల్ని అతను ఏదైతే అనుకుంటాడో, అతను ఏమనేవాడంటే అతనికి మాటలు చెప్పకూడదు, ఫస్ట్ డ్రా చేసి చూపించాలి. పాలవెల్లి కావాలండి అనగానే పాలవెల్లి ఎలా ఉంటుందో మనం డ్రాయింగ్ చేసి అతనికి చూపించాలి. డెఫినెట్గా హీ విల్ సాటిస్ఫై. లేదంటే ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడే మళ్ళీ డ్రా చేసి ఇది కొంచెం హైట్, ఇది కొంచెం ఇట్లా చెప్తారు. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్, ఒక బెస్ట్ ఫ్రెండ్, చాలా క్లోజ్గా ఫ్రెండ్ ఎవరు సార్? వేరు వేరు పర్సన్స్ ఉన్నా పర్లేదు. నాకు ఎవరు లేరు అంటే ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్సే లేరా సార్? అంటే రెగ్యులర్గా మీరు ఎవరిని కలుస్తారు ఇండస్ట్రీ పరంగానే? యాక్చువల్గా నేను ఎక్కువ నాకు తెలియదు సార్. ఎందుకనంటే నేను ఎవరితోటి అంటే ఇంటరాక్షన్ అంటే మామూలుగా సినిమా వైజ్గా ఉంటుంది కానీ ఓకే, ఇంకా పొద్దున్న లేస్తేనే బెస్ట్ ఫ్రెండ్ అనేది అయితే. ఏ డైరెక్టర్స్తో బాగా క్లోజ్గా ఉంటారు సార్? పెద్ద ఇప్పుడు టాప్ డైరెక్టర్స్లో ఎవరంటే ఎవరి వర్క్ అంటే మీకు బాగా ఇష్టం? సార్ నేను చాలా మందితో చేశాను సార్. ఈవెన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత రాజమౌళి గారు, సుకుమార్ గారు, వాళ్ళతో అసిస్టెంట్గా ఉన్నప్పుడు చేశాను. డైరెక్షన్ ఆర్ట్ డైరెక్షన్కి వచ్చిన తర్వాత నేను విజయేంద్ర ప్రసాద్ గారితో చేశాను. అదే రాజమౌళి గారు నాన్నగారు, ఆయనతో శ్రీవల్లి అనే సినిమా చేశాను. తర్వాత చిన్న సినిమాలు చేశాను, పెద్ద సినిమాలు వేణన్నతో చేశాను, బలగం వేణు. సో బాండింగ్ నాకు అందరితో బాగానే ఉండేది. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు అతను ఒక విజన్తో వచ్చినప్పుడు కాదన్నా ఇలా ఉంటే బాగుంటుంది అన్నానంటే తీసుకునేవాళ్ళు. అంటే 100% అది మనం ఇచ్చేది కరెక్ట్ అనుకున్నప్పుడు సో దే రెడీ టు యాక్సెప్ట్. అలాగే నేను ఏదైనా కరెక్ట్ చేయకపోయినా ఇప్పుడు మా యాట గారు ఉన్నారు, ఆయనకి ఏంటంటే అపారమైన నాలెడ్జ్, అంటే హీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ హిస్టరీ అండ్ సొసైటీ, అన్నిటి మీద కమాండింగ్ ఉంది. ఈవెన్ మా ప్రొడ్యూసర్ గారు కూడా. సో అక్కడ ఇప్పుడు సపోజ్ మేము షూట్ చేసే టైంలో ప్రొడ్యూసర్ గారు వచ్చి అదేంటి ప్యాంట్ కలర్ ఇలా ఉంది, అప్పుడు ఇలా ఉందా, లేకపోతే ఆ నెంబర్ ప్లేటు అది ఉర్దూలో రాశారు కదా, అది ఏంటో మీకు తెలుసా మీనింగ్, ఇలా ఉండేది అనమాట. అంటే ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకొని వెళ్ళడానికి మాకు చాలా అవకాశాలు ఉండేవి ఆ టైంలో. బలగం సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు సార్? అంటే దిల్ రాజు ప్రొడక్షన్లో జరిగిన సినిమా కదా సార్. బలగం సినిమాకి రెమ్యునరేషన్ కంటే కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా సార్. ఎందుకనంటే ఓకే, కొన్ని సినిమాలకి రెమ్యునరేషన్ తీసుకోవద్దు. అవునా? తీసుకోకుండా చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంకా రాలేదండి అట్లాంటివి. కానీ రెమ్యునరేషన్ అనేది కొలమానం కాదు. ఇప్పుడు బలగం అనేది నాకు వేణు గారు సబ్జెక్ట్ చెప్పినప్పుడు లైక్ ఇదేదో మా ఇంటి దగ్గర జరిగిన స్టోరీలా ఉందనిపించింది. అంటే ఒక జర్నీ, ఒక ఊర్లో ఉండి మనం పక్క నుండి చూస్తున్నట్టు అనిపిస్తుంది విండోలోకి వెళ్ళి. సో అలాగే నేను వేణన్నకు చెప్పాను. నాకు చెప్పినప్పుడు అన్న ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది,
మీరు యాజ్ టీజ్గా చెప్పింది చేసినట్టు చేస్తే మాత్రం డబ్బులు వస్తాయో రావో తెలియదు అన్న, మీకైతే గుర్తింపు మాత్రం బ్రహ్మాండంగా వస్తుందని చెప్పిన నేను. గుర్తింపు వచ్చినాయి, పైసలు కూడా వచ్చినాయి. వేణన్న కూడా అదే చెప్పా. అంటే చాలాసార్లు నాకు అనిపించింది, నేను ఈవెన్ లొకేషన్లో కూడా నేను అనుకున్నాను, అంటే రమణ గారు అని ఉండేవారు, ఆయన అంటే ఆయన అప్పుడప్పుడు వచ్చేవారు కానీ, బట్ ఈ వేణన్నకి ఏంటంటే నేను చెప్పేవాడిని, అన్న ఈ సీన్ బాగా వచ్చిందన్న, ఈ సీన్ అంటే నాకు ఎగ్జైట్ అయ్యేవాడిని. నేను అక్కడ ఏడుస్తుంటే నిజమైన వాళ్ళు ఏడుస్తుంటే, ఆ కొమరయ్య చనిపోయినప్పుడు చుట్టూ ఉన్న జనాలు ఏడుస్తుంటే చూడడానికి వచ్చిన ఆడియన్స్ కూడా ఏడ్చేవాళ్ళు. అంటే అంత ఇదిగా చేశారా. ఓకే సార్, ఫైనల్గా ఒక లాస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు రజాకార్, యాత్ర 2 కాకుండా ఇంకా డిస్కషన్లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా, బిగ్ ప్రాజెక్ట్స్? డిస్కషన్స్లో అయితే ఉన్నాయండి, బట్ ఇంకా అంటే హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు. బట్ ఉన్నాయి 2-3 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ గుర్తింపు విషయంలో ఇండస్ట్రీలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్? ఇంకా ఆర్ట్ డైరెక్టర్స్కి ఇంకా గుర్తింపు రావాలి ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే కూడా? యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నారు, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్తో వస్తున్నారు. ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే కొత్తదనం కానీ, ఇప్పుడున్న ఇండస్ట్రీలో చాలామంది చాలా అప్కమింగ్ డైరెక్టర్స్ చాలా నాలెడ్జ్తో వస్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్డేట్ అవుతూ ప్రజెంట్ టెక్నాలజీస్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి ఆర్ట్ డిపార్ట్మెంట్ వైపు వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు సార్? దానికి ఏమైనా సపరేట్గా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ప్యాషన్ ఉంటే సరిపోతుందా? ప్యాషన్తో పాటు హార్డ్ వర్క్ చేసే ఇష్టంతో హార్డ్ వర్క్ చేసే మైండ్ సెట్తో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎలా ఉంది, ట్రెండ్స్ ఎలా జరుగుతున్నాయి, అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి, తర్వాత సీజీ కానీ ఏఐ కానీ ఇలాంటివి దాని మీద ఎంత ప్రభావం ఉంది. అలాగే ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్ యూనియన్ కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నారు వాళ్ళు, అంటే అప్కమింగ్ ఎవరైనా రావాలనుకునే వాళ్ళని పిలిచి, అంటే ఇంటరాక్షన్ యూనియన్లో, అంటే వర్క్ జరిగేటప్పుడు కానీ, షూట్ జరిగేటప్పుడు కానీ, తర్వాత అసలు ఆ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెట్స్ ఎలా వేస్తారు, మెటీరియల్ ఏం వాడతారు, లేదంటే డ్రాయింగ్స్ ఎలా వేస్తారు, అసలు దానికి ఫస్ట్ డైరెక్టర్ చెప్పిన కథకి ఎలా దాన్ని వైండప్ అంటే దాన్ని ఎలా థ్రెడప్ చేసుకుంటూ వెళ్తారు. సో ఈ స్టెప్ బై స్టెప్ ఇవన్నీ చెప్తూ అట్ ద సేమ్ టైం లొకేషన్ తీసుకెళ్ళి చూపించడం, తర్వాత వాళ్ళని అప్రెంటిస్గా కొంతకాలం పని చేయించడం, అప్రెంటిస్గా ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టడం, ప్రాక్టికల్ ఎగ్జామ్ ప్లస్ థియరిటికల్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళని ఎలిజిబుల్ పర్సన్ని మాత్రమే తీసుకోవడం అలాంటివి జరుగుతుందండి. సో ఇదేంటనంటే కొంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ అవగాహన చేసుకొని ముందుకెళ్తే మంచి కెరియర్ అయితే ఉంటుంది. ఓకే, బట్ ఇప్పుడు సార్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అలాగే ఆర్ట్ డైరెక్టర్గా కానీ ఇంతవరకు వేసిన సెట్లలో మీకు సాటిస్ఫై ఇవ్వని వర్క్ ఏమైనా ఉందా? లేదు ఇది ఇలా కాదు చేయాల్సింది, ఇంకోలా చేయాల్సింది, అది ప్రతిసారి అనిపిస్తుంది. ప్రతి సినిమాకి అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎందుకనంటే సార్ అది 100% సాటిస్ఫై అనిపించదు. ఇది ఇంతకంటే బాగా చేసి ఇప్పుడు నా పెయింటింగ్ కూడా అంతే. నేను ఒక పెయింటింగ్ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత చూసుకుంటే అదేంటి నేను ఇలా చేశాను, ఇంకా బాగా చేసి ఉండాల్సింది కదా అనే ఫీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు బలగం సినిమా మీరు ఇందాలన్నారు, నాకు చాలా సాటిస్ఫై ఇచ్చిన సినిమా. అదే దానికి కూడా మీరు సాటిస్ఫై కాలేదా? సాటిస్ఫై అనేది ఆ టైంకి ఓకే, ఆ టైంకి అది ఓకే, బట్ ఇప్పుడు చూస్తే ఇంకా కొంచెం బాగా చేసి ఉండాల్సిందేమో అనిపిస్తుంది. బలగంకి ఇంకా బాగా చేసి ఉండాల్సింది ఇప్పుడు అనిపిస్తుందా మీరు? అంటే అక్కడ కొన్ని గుర్తించే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అది కూడా గుర్తించకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఈ విజువల్ ఇది పెట్టారు, అది చేశారు, ఇది చేశారు అని నాకైతే అంటే నాకు తెలుసు, అది మీకు తెలియకపోవచ్చు, బట్ ఎక్కడెక్కడ ఏంటి అనేది నాకు ఐడియా ఉంటుంది. మీకు ఐడియా. ఇప్పుడు మీరు సినిమా చూసారు, మీరు ఏమన్నారు ఒరిజినల్ లొకేషన్, దేర్ ఆర్ ఒరిజినల్ లొకేషన్. ఇప్పుడు మీరు బేకరీ ఉంది, అది ఒరిజినల్ లొకేషన్ కాదు, సెట్ వేసింది. సో అది ఎవరు అంటే దాన్ని గుర్తించడం కూడా గుర్తించలేరు, ఎందుకంటే ఊళ్ళల్లో చిన్న కొట్లు ఉంటాయి కదా, అట్లా వెళ్ళిపోయింది. దట్ ఈస్ వాట్ మై సక్సెస్. ఆ సక్సెసే కావాలంటున్నాను. ఓకే, ఇప్పుడు
ఎక్కడైతే సినిమాకు అవసరమో ఆ సబ్జెక్ట్ని మర్జ్ అవుతూ ఆ సినిమాని ఎన్హాన్స్ చేయాలి. అతను అనుకున్న సబ్జెక్ట్ని ఎన్హాన్స్ చేస్తూ మన వర్క్ మర్జ్ అవ్వాలి కానీ డామినేట్ అవ్వకూడదు. అది నేను కోరుకున్నాను. బట్ అది అందులో జరిగింది. బట్ అందులో మిస్టేక్స్ ఏందనేది నాకు తెలుసు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయి అనేది. బట్ మీకు తెలియదు. అట్లా ప్రతి సినిమా కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఓకే సార్, మీరు కెరియర్ స్టార్టింగ్లో కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశానని చెప్పారు సార్. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? మెసేజ్లు ఇచ్చేంత గొప్పగా ఏం లేదు కానీ బట్ అంటే మీరు ఎదుర్కొన్న కష్టాలు కానీ వాళ్ళు ఎదుర్కోకుండా ఉండడానికి ఎవరైనా కష్టం ఎదుర్కోవాల్సిందే, ఎవరైనా ఫేస్ చేయాల్సిందే. బట్ ఇష్టంతో రమ్మంటున్నాను నేను. ఇండస్ట్రీ ఉంటారండి అంతే, ఇష్టం లేకపోతే వద్దు. ఎందుకనంటే ప్యాషన్ టువర్డ్స్ వర్క్. ఇక్కడ ఏంటంటే ఒక ఏమంటారు కలెక్టివ్ వర్క్ ఇది. ఓకే, టీమ్ వర్క్ ఇది. సో మనకి ఇష్టంతో వస్తే ఏమవుతుందంటే కొంచెం కష్టమైన భరిస్తాం. ఓకే. సో ఇష్టం లేదనుకోండి వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో బెటర్ మంచి ప్యాషన్తో ఇందులో నేను ఏదైనా కొత్తగా చేయాలి, లేదు పాతదాన్ని కొత్తగా రీక్రియేట్ చేయాలి, ఇలా అనిపిస్తే చేయవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీ రిలీజ్కి సిద్ధంగా ఉన్న 2 రజాకర్ కానీ యాత్ర 2 కానీ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి వచ్చి చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.